మన ఇండియాలో రేప్ కేసెస్ జరుగుతూనే ఉంటాయి. నువ్వెన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతూనే ఉంటాయి అని రీజన్ చెప్తాను. ఇప్పుడు వాడు ఆ టైంలో వాడి ఫ్యూచర్ ఏ విధంగా అయిపోతుందో తెలియదు. అండ్ నేను ఎందుకంటే నేను ప్రూఫ్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తా అన్నట్టు ఉంటుంది. ఒకవేళ నేను దొరికినా, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, సో నేను ఫోన్ మాట్లాడిపించి లేకుంటే సమ్ అమౌంట్ అన్నా ఇచ్చి సో కాంప్రమైజ్ చేపిస్తా. ఒకవేళ ప్రూఫ్ దొరకకుండా నేను ఏదైనా ఒకటి చేస్తా, లేకుంటే దాని బాడీని కాల్ చేయడం కానీ లేకుంటే ఏదైనా ఒకటి చేస్తా అన్నట్టు. ఆ విధంగా తప్పించుకునే ప్రయత్నంలో ఇలాంటి ఇన్సిడెంట్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంత స్ట్రిక్ట్ ఉన్నా, ఎంత కఠినమైన చర్యలు తీసుకొచ్చినా రేప్స్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే మన ఇండియా పాపులేషన్ ఎక్కువ అండ్ అధికారులు తక్కువ. ఒకవేళ ఒక ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే లోపల ఇంకో ఏరియాలో ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ప్రజలందరికీ అవేర్నెస్ లేదు, భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్లా జరిగితే పోలీస్ వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకొని దాని తర్వాత తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు భయం లేదు చేసేవాడికి. చిన్నపిల్లల మీద జరుగుతుంది, మిడిల్ ఏజ్ వాళ్ళ మీద జరుగుతుంది, పెద్దవారి మీద కూడా జరుగుతుంది. సో దీన్ని అరికట్టాలంటే మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నలుగురు తెలుసుకుంటారు. ఓకే.